వికటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన హామీలు నెరవేర్చడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి బీజేపీ ప్రజలను రెచ్చగొడుతుందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు మారుస్తామని మోదీ చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నరేంద్ర మోదీకి ఎన్నికల కమిషన్ అంటే కూడా లెక్క లేకుండా పోయిందన్నారు. శ్రీరామనవమి కంటే ముందే శ్రీరాముని అక్షింతలను పంపిణీ చేశారని, మోదీకి అధికార పిచ్చి పట్టిందని, అధికారం కోసం దేశాన్ని ఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కుర్చీ దిగిపోయి అదృష్టవంతుడయ్యారు. ఆయన పాపాలు ఇప్పటి ప్రభుత్వం మోస్తుందని, కొత్త ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే అఖిలపక్షం మేధావులు సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. వారికి 500 రూపాయల బోనస్ సన్న బియ్యానికే కాదు అన్ని రకాల బియ్యాలకు ఇవ్వాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.